చూడండి ఫ్రెండ్స్, ఈ 3 పదార్థాలు ఉపయోగించుకొని మనకి డిష్ వాషర్ గిన్నెలు తోముకునే పేస్ట్ తయారు చేయడం నేర్పిస్తాను. చాలా ఈజీ. చాలా మాకు 10 రూపాయలకి ఇచ్చారు ఈ నిమ్మకాయలన్నీ. కాసిన కుంకుడుకాయలు వేసి కొంచెం ఆ సాల్ట్, కప్పుడు సాల్ట్, ఒక హాఫ్ కప్ సాల్ట్ తీసుకున్నాను. ఈ మూడింటిని ముందు కుంకుడుకాయలు కొట్టేసి ఇదిగో ఆ పక్కన గిన్నెలో వేసుకొని నిమ్మకాయలు కూడా కట్ చేసి అందులో వేసుకొని మొత్తం ఉడికిద్దాం వాటర్ పోసి. ఎంత వాటర్ పోయాలి ఏంటి నేను మీకు చూపిస్తాను. దీనికే ప్రత్యేకంగా ఇంత అని కొలతలేం లేవు. పేస్ట్ లాగా ఉంటే తీసుకొని తోముకోవడానికి ఈజీగా ఉంటది. అవంతా మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నిమ్మకాయలు కట్ చేసి ఆ గిన్నెలో వేసేస్తా. నిమ్మకాయలు ఇలా చెక్కలు చేసుకున్నాను. మరీ పెద్దవి మాత్రమే హాఫ్ ని మళ్ళీ హాఫ్ కట్ చేసా. మిగతా అన్ని కూడా హాఫే కట్ చేస్తాను. ఏం పర్లేదు. వీటిల్లో మళ్ళీ వాటర్ పోసి ఉడికిస్తాం కదా. ఇదిగోండి, ఈ ఉప్పు మొత్తం వేసేస్తున్నా. నాకు తెగింది ఇందాక లెమన్స్ కట్ చేస్తుంటే కత్తిపీట మీద తెగిపోయింది. ఏం పర్లేదులే. కుంకుడుకాయలు అన్నీ కొట్టేసుకున్నానా. కుంకుడుకాయలు కొట్టేసినవి అన్నీ వేసేద్దాం. కింద మరకలు పడకుండా పేపర్ మీద పెట్టి కొట్టాను అనమాట. ఇదంతా నా బ్లడ్. ఈ గింజలన్నీ దాచేస్తాను. అడవికి వెళ్ళినప్పుడు అడవిలో వేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ మాత్రం నీళ్లు పెట్టుకున్నా. ఈ మాత్రం నీళ్లు ఉన్నాయి కదా, మోర్ దాన్ హాఫ్ లీటర్, 1 లీటర్ ఉంటాయి. ఓకే, ఈ మొత్తం సుమారుగా దీనికేం లెక్క లేదు, పొడలేదు. ముక్కలు మునిగే వరకు నీళ్ళు వేసాను. ఇవి బాగా 1/2 గంట సేపు ఉడికించేస్తాను. ఉడికించేసి తర్వాత వాటిని బాగా మెత్తగా మిక్సీ పడతా. మిక్సీ పట్టిన తర్వాత అందులో సోడా ఉప్పేస్తా. చూద్దాం. ఇదిగోండి, పొయ్యి మీద పెట్టాను, ఉడికిస్తున్నాను. 1/2 గంట ఉడికిన తర్వాత ఆ నిమ్మకాయ ముక్క అంతా మెత్తగా అయిపోతుంది. అయ్యాక అలా వదిలేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ పట్టాలి. ఆ తర్వాత నేను మీకు చూపిస్తా. చూడండి, ఇది బాగా మరుగుతుంది కదా, బాగా పొంగొచ్చేస్తుంది. అందుకే నేను మంట తగ్గించుకుంటాను. మనకి ఇది వేసేటప్పుడు అండి బాగా ఉడికిపోతాయి కాబట్టి గిన్నెలు తోముకోవడానికే కదా. పాడైపోయిన నిమ్మకాయలైనా పర్లేదు. చూడండి, నేను కొంచెం రంగు మారిపోయినవి కూడా వేస్తాను. ఇప్పుడు బాగా మంట తగ్గిద్దాం. సన్న మంట మీద ఉడికిద్దాం. ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చేద్దాం. ఉడకాలి, చల్లారితే అప్పుడు ఉన్న వేడికి ఇదిగో ఈ తొక్కంతా కూడా ఉడికిపోవాలి. ఇప్పుడు చూడండి, ఓన్లీ పొంగు పట్టింది అంతే. ఇంత మెత్తగా అవ్వాల, ఇంకా బాగా మెత్తగా అవ్వాలి. ఇంత ప్రయాసం ఎందుకు పడుతున్నానో తెలుసా అండి? మీకు తెలుసా, జపాన్లో డ్రైనేజీ వాటర్లో ఫిష్ పెంచుతారు. అంటే అవి అంత ప్యూర్గా ఉంటాయి, అంత పొల్యూషన్ ఫ్రీగా ఉంటాయి. మన ఇంట్లో వాడికి డిటర్జెంట్స్ నుంచి, సోప్స్ నుంచి వచ్చేవి అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ కెమికల్ కదా. ఎందుకు ఇంత శ్రమ పడ్డావు మీరు అనుకోవచ్చు. 10 రూపాయలు పెడితే సబ్బు దొరుకుతుంది. చూడండి, ఇదంతా కూడా మనకి 10 రూపాయల కన్నా తక్కువ. ఓకే, ఒక 10 రూపాయల నిమ్మకాయలు, ఇంకా ఇవి మొత్తంగా ఒక 20 రూపీస్లోనే అంతా వస్తుంది. కాస్త ఓపిక్గా ఇంట్లో చేసుకుంటే. మనకి వాడేవి నెలంతటికి ఒక ప్రిల్లో లిక్విడో లేకపోతే ఇంకో లిక్విడో. చూడండి, ఆ డిష్ వాషర్లు ఏం తీసుకుని ఇంతకన్నా కాస్టే పడతాయి. ఇవి వాడడం వల్ల ఎలాంటి హామ్ జరగదు. మంచి గిన్నెలన్నిటి మీద ఎలాంటి పెస్టిసైడ్ ఇంకా ఏమీ మిగిలి ఉండవు అన్నమాట. ఆ అవశేషాలు ఏవి ఉండవు. దానివల్ల మన బాడీలోకి కెమికల్స్ వెళ్లకుండా ఉంటాయి. కొంతవరకు కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకాలు కాకుండా ఉంటాయన్నమాట. ఇలాంటి పెస్టిసైడ్స్, ఇలాంటి కెమికల్స్ అన్ని బాడీలోకి వెళ్ళి మనకి క్యాన్సర్ని కలుగజేస్తున్నాయి. థైరాయిడ్, ఇవన్నీ కూడా ఇప్పుడున్నంతగా ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ లేవు కదండి. ఈ థైరాయిడ్ కానీ క్యాన్సర్ కానీ. మనం వీ కెన్ మేక్ అవర్ లైఫ్ ఈజీ బట్ ఇన్ ఏ హెల్దీ వే. ఇప్పుడు ఇలాంటి తయారు చేసుకుంటే ఇప్పుడు ఇదంతా 1 మంత్ వచ్చేస్తుంది. దీంట్లో లాస్ట్లో కొంచెం
2 స్పూన్స్ తినే సోడా వేసామనుకోండి, మీకు ఎలాంటి మరకలు ఉన్నా పోతాయి. నేను పొద్దున్నే తోమిచ్చాను ఆ లిక్విడ్తో. బిందె ఒకసారి పెడతాను చూడండి. చూడండి, ఈ బిందె పొద్దున్నే తోమించాను. ఎంత బాగుంది అసలు. మనం చింతపండు ఉప్పు తీసుకొని చేసింది తోముకున్న దానికన్నా కూడా చాలా ఈజీగా, ఇక ఒక సోప్తో తోమితే ఎలాగా ఎంత ఈజీగా ఉంటుందో అంత ఈజీగా పోతుంది. నిజంగా మీరు ట్రై చేయండి. నేను మీకు పెడుతున్న ప్రతి వీడియో నేను ట్రై చేసి చేస్తున్న వీడియోనే అన్నమాట. ఇంట్లో తయారు చేస్తున్న, ఇంట్లో తింటున్నవి, ఇంట్లో తయారు చేసుకుంటున్నవే. నేను ఇంకా మీకు కుంకుడుకాయలు షాంపూ చేసుకుంటాను, అది కూడా పెడతాను. ఇంకా 1వ తారీఖు వచ్చింది కదా, అన్నీ అయిపోతున్నాయి. మళ్ళీ కొనకుండా షాంపూలు అన్నీ కూడా ఇంట్లో నేను చేసేసుకుంటా. మంత్ అంతా ఎలా నిలవ ఉంటాయి. అదర్వైజ్ మీకు భయంగా ఉంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లా. ఎందుకు నిలవ ఉంటుందంటే బోల్డంత లెమన్ ఉంది అందులో. లెమన్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రిజర్వేటివ్. అండ్ దానికి సాల్ట్ వేసాము. సాల్ట్ యాడ్ చేసేసరికి ఇక అది పాడవ్వదు. నేను వాడుతున్నాను కదా, నేను గ్యారంటీ. ప్రీతికి నేను గ్యారంటీ. ఇది ప్రీతి కాదు, ఈ డిష్ వాషర్ దానికి, ఈ గిన్నెలు తోముకునే న్యాచురల్ లిక్విడ్కి నేను గ్యారంటీ. అప్పుడు మనం అన్ని న్యాచురల్గా వాడుతూ ఉంటే మన చుట్టూ ఉన్న చిన్న చిన్న ప్రాణులకు కూడా, అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి కూడా ఎలాంటి హామ్ కలగకుండా ఉంటుంది. కొంత మైక్రో ఆర్గానిజమ్స్ ఖచ్చితంగా కావాలి. అవి నేచర్లో ఎవ్రీ కార్నర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ. నేచర్లో ప్రతి ప్రాణికి దేనికి ఉండే విలువ దానికి ఉంది. అవి ఉండి తీరాలి. అందుకోసం మన చుట్టూ ఉన్న నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. న్యాచురల్ ఎనిమీస్ ఉంటాయి కదా, ఇప్పుడు క్యాన్సర్ కలిగించే క్రిములు ఉన్నాయి. క్రిములు కాదు, అది ఇర్రెగ్యులర్ గ్రోత్ ఆఫ్ పార్టికల్స్ క్యాన్సర్. అలా ఇర్రెగ్యులర్ గ్రోత్ ఏది కలిగిస్తుంది? అలాంటి వాటిని మనం బాడీలోకి వెళ్ళనీయకుండా ఉంటే, ప్రతిదీ మన ఇంట్లో వండుకొని తింటూ ఉంటే, వీలైనంత వరకు, లేదా ఇమ్యూనిటీని డెవలప్ చేసుకునే తీసుకుంటే, బయట ఏమైనా తీసుకున్నా ఈ ఇమ్యూనిటీ అగెనిస్ట్ దట్ పోరాడుతుంది, ఆ టాక్సిన్స్కి అగెనిస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఇదిగోండి, మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీన్ని చల్లార్చేస్తాను. ఇలాగా బాగా పొగలు కక్కుతుంది కదా, దీన్ని మూత పెడితే ఇంకాస్త ఉడుకుతుంది, మెల్లగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత దీన్ని మొత్తం మిక్సీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీటిని ఇప్పుడు మొత్తం నేను ఇలా మిక్సీలో వేసుకున్నా. నీళ్లు రాకుండా తీసి వేసుకున్నా. ఎక్కడైనా తిరగకపోతే ఆ నీళ్ళు కొంచెం పోస్తాను. మొత్తం ఫైన్ పేస్ట్ చేస్తా. చూడండి, ఇది మొత్తం మంచిగా ఫైన్ పేస్ట్ అయిపోయింది. ఓకే, దీంట్లో ఈ ఆల్రెడీ మరిగించాను కదా నీళ్లు, అవి కూడా వేసేద్దాం. నిమ్మకాయ కుంకుడుకాయ కలిపి ఉన్న నీళ్లు ఉన్నాయి కదా, ఇవి వేద్దాం. మొత్తం వేసేస్తా, ఏది వేస్ట్ చేయను. నేనేమి దీన్నంతా వడగట్టడాలు ఏమీ చేయను, గిన్నెలు తోముకోవడానికే కదా, దీన్ని ఇలాగే వడేస్తా. దీంట్లో మనం సోడా ఉప్పు కూడా వేసుకుంటే ఇంకా త్వరగా పోతుంది. సోడా ఉప్పు కూడా అక్కర్లేదండి, నేను సోడా ఉప్పు కూడా అయిను, ఏమీ లేకుండానే. చూసారుగా బిందె ఇంకోసారి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఇంతకన్నా ఏం తెల్లగా వస్తుంది, ఇంకా చాలా ఫైన్ గా ఉంటది. ఇదే లిక్విడ్ తో మనకి టైల్స్ శుభ్రం చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ బాగా ఆయిల్ పట్టేసి ఉంటుంది కదా, అవి శుభ్రం చేసుకోవచ్చు. చేతికి ఎప్పుడైనా బాగా నూనె అంటేస్తే సోప్ లాగా దీంతోనే శుభ్రం చేసుకోవచ్చు. సోప్ కన్నా చాలా బాగా పోతుంది. దీన్ని ఇప్పుడు నిమ్మకాయలు ఎక్కువ వేసాను కదా, కాబట్టి ఇది గిన్నెలకు వాడే దాంట్లో లెమన్స్ ఎక్కువ వేయాలి. ఇప్పుడు నేను సర్ఫ్ కింద వాడాలనుకోండి, గిన్నెలు తోముకోవడానికి వాడుకోవాలనుకోండి, అప్పుడేం చేయాలి అంటే, గిన్నెలు తోముకోవడానికి అయితే నిమ్మకాయలు ఎక్కువ వేసాను, బట్టలు తుక్కోవడానికి అయితే దానికి కూడా నిమ్మకాయలు కుంకుడుకాయలు చెరిసగం తీసుకోవాలి. అది అప్పుడు ఉప్పు అక్కర్లేదు, ఉప్పు లేకుండా వేస్తాం. అప్పుడు తినే సోడా వేస్తాం. ఇది మొత్తంగా కూడా ఇంకా ఇది కూడా నేను ఇది డేట్స్కి ఇచ్చారు ఈ డబ్బా, ఈ డబ్బాలో పోసేసుకుంటా. ఇందాక చెయ్యి తగింది కదా, మంట వస్తుంది. ఇది బాబోయ్, నిమ్మరసం తగులుతుందా, నిమ్మరసం ఉప్పు మంటేస్తుంది. ఇది కూడా ఇంకా అడుగున పేస్ట్ ఉండిపోయింది. సో దీంతో పెట్టుకున్న నీళ్లు ఉన్నాయి, ఒకసారి చేయి కడుక్కుంటా, మంట పుడుతుంది.
అడుగున తొక్కలుగా ఉందని ఇంకోసారి మిక్సీ పెట్టాను. ఇప్పుడు ఈ లిక్విడ్ మొత్తం నేను మళ్ళీ ఇందులో పోసేసుకుంటా. ఓకే, ఇంకా ఉంది కదా కొంచెం. దీన్ని ఇప్పుడు ఇదే లిక్విడ్తో మీరు ఈ మూతలో కూడా ఈ లిక్విడ్ పోద్దాం. ఈ లిక్విడ్ని మీరు కేవలం గిన్నెలకే కాదండి, ఈ లిక్విడ్ మీరు సింకులు కడుక్కోవడానికి, బాత్రూమ్స్ వాష్ చేసుకోవడానికి, వాష్ మెషిన్లు వాష్ చేసుకోవడానికి అన్నిటికీ వాడచ్చు. ఏది వాడినా సూపర్గా వచ్చేస్తాయి. ఇదిగో ఇందులో పోసాను కదా, ఇది కాస్త చల్లారిన తర్వాత ఇంకా పొగలు కక్కుతుంది. ఇది కాస్త చల్లారిన తర్వాత నేను మూత పెట్టేస్తా. ఇదిగో ఇలా మూత పెట్టేసేసి ఉంచుతా. ఇప్పుడు ఇంకా చల్లారలేదు కాబట్టి ఇలా ఉంచేద్దాం. ఒకసారి నేను ఈ పేస్ట్తో నేను మీకు ఏదో చెప్తున్నా అనిపించవచ్చు. బాత్రూంలో ఉన్నటువంటి సింక్ని ఒకదాన్ని వాష్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, కాస్త మిక్సీ కడిగి నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు బాత్రూంలో ఉన్న ఈ సింక్ చాలా డర్టీగా ఉంది కదా, దీన్ని వాష్ చేసి చూపిస్తాను. కొంచెం కొంచెం ఇదే వేసుకొని వాష్ చేస్తా. నా చేయి తెగింది కదా, బాగా మంటేస్తుంది పడు తగులుతుంటే, అందుకనే ఇదిగోండి గ్లౌస్ వేసుకొని చేస్తున్నా. ఇదిగోండి ఈ కుళాయి మీద కూడా బాగాలేదు. ఇలాంటి మరకలకి వాటికి మీరు సోడా ఉప్పు కూడా వేసుకోండి, అప్పుడు ఇంకా బాగుపోతాయి. గిన్నెలకి సోడా అక్కర్లా, వేసుకున్నా మంచిదే. చూడండి మురికంతా ఎలా వచ్చేస్తుంది. ఇలాంటి పనులు చేయి తెగిందనే కాదు, మామూలు ఎప్పుడైనా సరే గ్లౌస్ వేసుకొని చేయండి. గ్లౌస్ శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతాయి. అవునా? అయినా ఇంకోటి బాత్రూంలో కడిగే పని అవి ఇంకెవరికి ఏం చెప్పక్కర్లా, అందరూ మనుషులే కదండి. మన బాత్రూంలో అవి ఎందుకు శుభ్రం చేయాలి ఇంకొకరు? నేనే చేసేసుకుంటా. ఆ మనుషుల్ని గౌరవించడం వస్తుంది. పిల్లలకు కూడా అదే చెప్తా, మన పనులు మనమే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల డౌన్ టు ఎర్త్ అలవాటు అవుతుంది. చూడండి కరెక్ట్గా ఒక 2 స్పూన్లు పట్టిందేమో అంతే. ఇవి చేస్తున్నాం కదా, ఈ టైల్స్ కూడా శుభ్రం చేద్దాం. సోడా వేసుకోండి, తినే సోడా. నేను వేయలేదు, తినే సోడా వేస్తే ఇంకా బాగుంటాయి. ఇది మొత్తం ఇంకా ఇప్పుడు ఒక చేత్తో పట్టుకున్నాను, ఇప్పుడు నేను పట్టుకోలేను. మొత్తం కడిగేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో, బాగుంది కదా. ఇదిగోండి ట్యాప్ కూడా శుభ్రం పడిపోయింది. నేనెంత మహా అయితే ఒక 2-3 స్పూన్స్ పైగా ఇంట్లో తయారు చేసుకున్నాం, పెద్ద నో కాస్ట్ లో కాస్ట్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తయారు చేసిన లిక్విడ్ తో ఇత్తడి చెంబు చాలా కాలం అయింది వాడి, అంటే బాగా నల్లగా పట్టేసింది లోపల కూడా. ఓకే, దీన్ని తోమేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఈ లిక్విడే తీసుకున్నాను నేను. దీంతో ఇది తోముతాను, ఎలా వస్తుందో చూడండి. చాలా పాత చెంబిది, డైలీ రెగ్యులర్ లో ఉన్నది కూడా కాదు, రెగ్యులర్ యూసేజ్ లో ఉన్నది కూడా కాదు. చూడండి తెల్లగా వచ్చేస్తుందా, తోమినంత మేర తెల్లగా వచ్చిందా. ఇదిగోండి ఇప్పుడు ఈ మచ్చలు ఇవన్నీ కూడా చేద్దాం. పీచ్ ఉంటే మనకి ఇంకా త్వరగా అవుతుంది. నేను ఓన్లీ ఒట్టి చేత్తోనే తోముతున్నా, గడ్డి కానీ పీచు కానీ ఉంటాయి.
లోపల ఉన్న కిలుమంతా కూడా ఈ పులుపుకి ఉప్పుకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు నేను పీచు తీసుకున్నాను, ఎందుకంటే ఈ మరకలు కాస్త గట్టిగా ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ చెంబు తెల్లగా వచ్చేస్తుంది. ఓకే, సారీ, ఇప్పుడు దీన్ని కడిగేద్దాం. చూడండి, మనకి ఏ సోపు ఏమీ లేకుండానే హ్యాపీగా మనం తయారు చేసుకున్న దాంతోనే మంచిగా ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇప్పుడు నేను మీకు ఈ సింక్ లో ఉన్న స్టీల్ గిన్నెలు కూడా తోమేసి చూపిస్తాను. ఓకే, చూడండి, నేను చక్కగా తోమేసి పక్కన పెట్టేస్తాను. మామూలు సోప్ లాగే మీకు ఎంత నురుగు వస్తుందో దీంట్లో. రాగి పొద్దునే తోమేస్తాను, లేకపోతే అది కూడా తోమి చూపించేదాన్ని. రాగైతే ఇంకా చాలా త్వరగా వచ్చేస్తుందండి. ఇది హ్యాండ్ కి కూడా ఫ్రెండ్లీ. నేను గ్లౌస్ మార్చుకున్నానండి, అదే గ్లౌస్ తో బాత్రూమ్ కడిగిన గ్లౌస్ తోనే చేసేస్తాను అనుకోకండి. ఇందాక బాత్రూమ్ లో సింక్ కడిగాను. ఈ కమ్మటి లెమన్ వాసన వస్తూ ఉంటాయి, నిమ్మ వాసన వస్తూ ఉంటాయి. ఎలాంటి జుట్టు కానీ మురికి కానీ ఏమీ ఉండదు, వాసన చూస్తున్నా హాయిగా ఉంటుంది. ఈవెన్ ముఖ్యంగా ఎన్ని తిన్నప్పుడు గిన్నెలు ఫిష్ అది తిన్నప్పుడు అండి ఫిష్ స్మెల్ వస్తూ ఉంటాయి. వన్స్ మనం దీంతో వాష్ చేస్తే మనకి ఇంకా ఆ ఫిష్ వాసన కూడా ఉండదు గిన్నెలకి. ఈ అపార్ట్మెంట్ లాంటి చోట మనకి గిన్నెలు ఆరబెట్టుకోవడానికి అంత పెద్ద ప్లేస్ ఉండదు, సో గిన్నెల వాసన కూడా లేకుండా హాయిగా ఉంటాయి. ఇప్పుడు నేను ఈ సింక్ కూడా కడిగేస్తానండి. సింక్ కూడా కడిగేసేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు సింక్ అంతా ఇలా మరకగా ఉంది కదా, సో నేను వీటిని ఇలా మొత్తంగా తోమేసుకుంటున్నా. సింక్ లో గిన్నెలే కాదు, సింక్ కూడా శుభ్రంగా ఉండాలి. నా లిక్విడ్ అయిపోయింది, ఇంకొంచెం లిక్విడ్ వేసుకున్నాను. ఏంటి ఆ గిన్నెలో పొయ్యగా ఉందే అది. చూడండి, ఈ హ్యాండ్ వాష్ అంటే చేతులు కడుక్కోవడం నేను ఈ కెమికల్ వాష్ తో చేసుకోవడం మానేస్తాను. ఈ పేస్ట్ కొంచెం చేయగలగాలనుకున్నప్పుడు ఇదే కొంచెం చేతిలో వేసుకుని వాష్ చేసుకుంటాను. వాల్ కూడా ఎంత తెల్లగా అయిపోతుందో. కెమికల్ ఫ్రీ లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం.
ఈ పెయింట్స్, కెమికల్స్, పెయింట్స్, అలాగే క్లీనర్స్, వీటిలన్నిట్లో నలుపంతా వచ్చేస్తుంది చూడండి రుద్దుతుంటే. చూడండి ఎంత మురికొస్తుందో. నెక్స్ట్ ఇది కూడా నేను మొన్నే వాష్ చేశాను. ఇది మీరు ఎప్పుడైనా అండి వాష్ చేసుకున్నాక పీచు శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోవాలి. ఓకే, కడగడం కూడా ఏం చూపించాలి కానీ మొత్తం కడిగే. ఈ గోడ ఎంత తెల్లగా, ఈ టైల్స్ ఎంత తెల్లగా వచ్చేస్తాయో. గిన్నెలన్నీ మీకే తెలుస్తుంది, ఆ ఫీలింగ్ చాలా బాగుంటది. కెమికల్స్ తో వాడిన దానికన్నా కూడా ఇది చాలా తెల్లగా ఉంటది. ఎక్కడ మురికి అనేది నిలవలేదు. స్టవ్ కింద, టైల్స్ మీద, వంటగదిలో టైల్స్ చాలా జిడ్డుగా ఉంటాయి. రేపు సండే కదా, రేపంతా కూడా తలస్నానానికి మొత్తం అన్ని రెడీ చేసుకుని పెట్టేసుకుంటాం నెలంతా వచ్చేలాగా. చూడండి టైల్స్ అంతా ఎంత తెల్లగా వచ్చేసాయో. మొత్తం జిడ్డు పోతుంది, అస్సలు జిడ్డు అనే ఫీలింగ్ మీకు రాలేదు. షైన్ అవుతుంది చూడండి సింక్. మా పండు చెప్తుంది షైన్ అవుతుందంట సింక్. ఇది నిమ్మ తొక్కలు. చేతులు చూపించు, చేతులకి ఏమన్నా అవుతుందేమో అనుకుంటా. చేతికి ఏమీ అవ్వదు. చూడండి నా చేతులు కూడా శుభ్రంగా ఉన్నాయి. ఇంకా నాకేమైనా జిడ్డు అనిపిస్తే ఇదంతా నేను ఆ గిన్నెలో పోసింది అంత కాదు, ఇంకా మిక్సీలో కొద్దిగా ఉంది కదా దాంతో చేశాను. ఇప్పుడు నేను చేతులు కూడా శుభ్రంగా కడుక్కొని చూపిస్తాను. ఇదిగోండి చక్కగా స్కిన్ ఫ్రెండ్లీ ఇది. ట్యాన్ కూడా పోతుంది. ఓ చక్కగా కుమ్మిడికాయలు ఉన్నాయి కాబట్టి నురుగు వస్తుంది. ఇదిగోండి ఎంత నురుగా, అసలు మిక్సీ వేసేటప్పుడు అయితే అండి బోర్డు నురుగు వస్తుంది. ఎందుకు వేసుకున్నానంటే మెయిన్ ఇందాక చేయి తెగింది నాకు లెమన్స్ కట్ చేస్తుంటే, ఉప్పు పులుపు తగులుతుంటే మంట ఎత్తిపోతుంది. నా పచ్చబట్టు చిన్నప్పుడు వేయించుకున్నా. ఈ గాజులు మా అమ్మమ్మ ఇచ్చింది నాకు. నేను నన్ను ఏం తీయద్దు. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది నా సింక్. ఓకే, నా కిచెన్ లో ఉన్న సింక్ చాలా బాగుంది. మీరు కూడా ఇలా అన్ని కూడా మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. నేను ఇంకా ఈ సోపులు ఇలాంటి వాటిని నేను వాడను. వాటిని ఇంకా నేను తీసేసి కెమికల్ ఫ్రీ లైఫ్ కావాలి అని అనుకుంటున్నాను. అందుకోసమే ఇదంతా. ఇక్కడ ఎలాంటి మురికి లేదు. ఓకే, నా హ్యాపీ కిచెన్, హ్యాపీ సింక్ తయారైపోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నైస్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి, చూస్తూనే ఉండండి. Aruna Srirangi All in One. Please subscribe and like my channel.